విజయవాడ ఒక థియేటర్లో నాకు ఎప్పుడు ఒక ట్రైలర్ చూస్తే నాకు దానికన్నా ఆనందం అయిపోయింది ఉండదు, బికాస్ దట్స్ ఫైనలీ వేర్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు కమ్. సో August 11th నేనే రాజు నేనే మంత్రి. చాలామంది నన్ను కమర్షియల్ సినిమా చేయి, మాస్ సినిమా చేయి అంటూ ఉండేవారు. నాకు అర్థమయ్యే మాస్ సినిమా ఇదే. సో దిస్ ఈస్ ద మోస్ట్ మాస్ దట్ ఐ కెన్ గెట్. అండ్ తేజ గారు డెఫినెట్గా ఒక చాలా కొత్త కథ రాశారండి. అండ్ ఇందులో నేనే హీరో, నేనే విలన్, నేనే అన్ని. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్లైస్ ఆఫ్ లైఫ్. ఇందులో మీకు భయంకరమైన హీరోయిజం ఉంటుంది, అద్భుతమైన డైలాగులు ఉంటాయి, రాజకీయం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒక సోల్. ఆ సోల్ ఏంటంటే రాధా జోగేంద్ర, ఒక పెళ్లి చేసుకున్న ఇద్దరు దంపతులు కథ ఇది. అండ్ దట్స్ హౌ ద స్టోరీ విల్ అన్ఫోల్డ్. సో అంతే అండి, సినిమా అయిపోయింది. ఇంకో 2 రోజులు వచ్చేస్తుంది. ఇంకా ఏం చెప్పినా ఇంకా అయిపోయింది. చెప్తూనే ఉన్నా, చాలా ఊర్లో తిరిగి చెప్తూ ఫైనల్గా ఇక్కడికి వచ్చాను. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అంతే, థ్యాంక్ యూ అండి. రానా గారు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నట్టుందండి, నాకు ఇంకా అవ్వలేదు. ఫస్ట్ ఇంకా చూడండి, ఇంకా అలానే ఉన్నాను. యాక్చువల్ మీరు ఇలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ అండి, నేను ఈ ఎక్స్పీరియన్స్, ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వర్కింగ్ విత్ తేజ గారు అండి. అండ్ నాకు ఈ సినిమా ముందు ఆయన చాలా తక్కువ పరిచయం. అండ్ ఒక జోగేంద్ర అని ఒక క్యారెక్టర్ ఐడియా నుంచి దాన్ని డెవలప్ చేసి ఒక జోగేంద్ర జీవిత చరిత్ర లాంటి ఒక సినిమా రాయడం నిజంగా ఆయన ఒక్కళ్ళ వల్లే సాధ్యమైందండి. ఎందుకంటే ఈ సంబడి హూ సీన్ అ ఫుల్ లైఫ్, అండ్ దిస్ ఇస్ అ ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు తేజ గారు, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది బోల్డ్ నేను ఈ సినిమాలో. అండ్ ద ప్రొడ్యూసర్స్ సార్, సారీ మీరు ఇద్దరు ఇక్కడ ఉన్న, ఫస్ట్ మా ఫాదర్ గురించి మాట్లాడతాను సార్, 1 second. సో మా సురేష్ బాబు గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నా ఫస్ట్ సినిమా ఇది. అండ్ ఇక్కడే పుట్టినోడిని. అండ్ ఐఎమ్ మోస్ట్ హ్యాపీ దట్ దిస్ విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఆఫ్ మై లైఫ్. దాంతో బ్లూ ప్లానెట్, భరత్ చౌదరి గారు అండ్ కిరణ్ గారు, ద ఫస్ట్ టైం దే మేకింగ్ మూవీస్. సార్ వెల్కమ్ టు ద మూవీస్ సార్. అండ్ ఐఎమ్ హోపింగ్ ఐల్ డూ మెనీ మోర్ మూవీస్ విత్ యూ గైస్. సో అదండి, సో దట్స్ అండ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ఇస్ కాజల్ అగర్వాల్. తన మొదటి సినిమా తేజ గారితో చేసింది, ఇది తన 50వ సినిమా. అంటే ఇప్పుడు వచ్చింది 50 సినిమాలు చేసింది, చూసారా. అండ్ ఒక యాక్టర్ కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అండి. అండ్ అలాంటి కాజల్ గారు మైల్ స్టోన్ సినిమాలో మేము అందరం ఉండడం, we ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. సో థ్యాంక్ యూ అండి. దట్స్ 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ? మాది డీజిల్ బండి కదా.